హాయ్ హలో హ్యాపీ మార్నింగ్ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ ద ఆడియన్స్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు మైండ్ పవర్ గురించి వింటూ ఉంటాం. మైండ్ పవర్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, మేనిఫెస్టేషన్. సో మనం ఏదంటే అది మేనిఫెస్టేషన్ అవుతుంది. అండ్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో నుంచి అయినా మనం అనుకున్న స్టేజ్లోకి మనం వెళ్ళగలము అనేది మనం చాలాసార్లు చూస్తుంటాం, వింటూ ఉంటాం. సో ఈరోజు మన ముందుంది ఐలయ్య గారు. అండ్ హీ ఈస్ లివింగ్ ద లైఫ్ ఆఫ్ ఫ్రమ్ ఆర్డినరీ పర్సన్ టు ఎక్స్ట్రాడినరీ పర్సన్. సో మిరాకల్స్ జరుగుతాయంటాం, మ్యాజికల్ రిజల్ట్స్ అందరూ చూస్తాము అంటాం. బట్ హీఈస్ అ లివింగ్ ఎగ్జాంపుల్. సో మన కమ్యూనిటీలో చేరి అండ్ నౌ హీఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ వర్క్, స్పెషలీ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అండ్ ఒక పేద కుటుంబంలో నుంచి ఈరోజు ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా ఉంటూ అండ్ తన పిహెచ్డి కంప్లీట్ అయిన తర్వాత అదే కాలేజ్లో బీటెక్ ఎంటెక్ కంప్లీట్ చేసి అదే కాలేజ్లో ఫ్యాకల్టీగా ఉండి అండ్ నౌ హీఈస్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో మన మైండ్ పవర్తో మనం ఒక పాజిటివ్ ఆస్పెక్ట్తో వెళ్తే మన లైఫ్ని ఎంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేసుకోవచ్చో ఈరోజు ఐలయ్య గారి మాటల్లో విందాం. థ్యాంక్ యూ సో మచ్ ఐలయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much, sir. Thank you, sir. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇట్స్ ఆల్మోస్ట్ 3 to 4 years మీరు కమ్యూనిటీలో ఉన్నారు అండ్ ఐఎమ్ సీయింగ్ యువర్ ప్రోగ్రెస్. Yes, sir. చాలా Yes, sir. ఇన్స్పిరేషన్ వస్తుంది. సో From 2021, I am in these communities, sir. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒక్కసారి మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది అండ్ ఇప్పుడు మీరు ప్రొఫెషనల్గా ఇప్పుడు మీరేం చేస్తున్నారో కొద్దిగా వివరంగా చెప్పండి. ఓకే సార్. నా పేరు డాక్టర్ సాదం ఐలయ్య. మాది వనిపాకల గ్రామం, చిట్యాల మండలం, నల్లగొండ జిల్లా. అక్కడి నుంచి ఒక 40-50 సంవత్సరాల క్రితం, అంటే అప్పుడు మా నాన్నగారు వ్యవసాయం చేస్తుండేది ఊర్లో. ఇప్పుడు వ్యవసాయం తర్వాత గొర్రెలు కాస్తుండేది. సో ఆ పరిస్థితుల్లో కొంత కరువు తర్వాత ఇబ్బందికరమైన పరిస్థితులు రావడంతో మా నాన్నగారు హైదరాబాద్కు వలస వచ్చారు. సో అక్కడ వచ్చినప్పుడు ఇంకా ఇక్కడ చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. నాన్న రిక్షా దొక్కుతుండేది. సో అలా రిక్షా దొక్కుతూ తర్వాత నాన్న ఆటో డ్రైవర్ గా ఇక్కడ ఆటో నేర్చుకుని ఆటో డ్రైవర్ గా మారాడు. ఆ తర్వాత అమ్మ అందరూ కూడా ఇక్కడికే హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. నా జన్మస్థానం వనిపాకల, నల్గొండ జిల్లా అయినప్పటికీ నా బాల్యం అంతా కూడా హైదరాబాద్ మూసి పరివాహక ప్రాంతం, చాదర్ఘాట్ దర్వాజా, ఇమ్లీబన్ బస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో జరిగింది. అక్కడ అక్కడ ఫస్ట్ నేను ఆజంపుర నంబర్ 1 స్కూల్లో 1వ క్లాస్ వరకు చదివాను. ఆ తర్వాత నాకు అంత పెద్దగా చదువు రావట్లేదని చెప్పేసి ఒకరోజు మా నాన్న నన్ను తీసుకెళ్లి ఆర్య ఉన్నత పాఠశాలలో జాయిన్ చేయించారు. ఆ తర్వాత ఆర్య ఉన్నత పాఠశాలలో మొదటి క్లాస్ మళ్ళీ నన్ను ఫస్ట్ క్లాస్ లోనే వేశారు. అక్కడ కొంత ఫీల్ అయ్యాను, ఎందుకంటే నాతో పాటు మిత్రుడిని సెకండ్ క్లాస్ లో వేసి మళ్ళీ నన్ను ఫస్ట్ క్లాస్ లో వేసేసరికి కొంత ఎందుకంటే నాకు అక్షరాలు రావు, చదవనీకి వస్తలేదు, నాకు రాయనీకి వస్తలేదు అని చెప్పేసి వేయడం మూలంగా అప్పుడు నేను ఎట్లయినా చదవాలి ఇంకా అన్నట్లు ఒక 6 నెలల లోపే నేను మంచిగా చదువుకొని ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ లో 6 నెలల తర్వాత ఇమీడియట్ గా అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు రత్నకుమార్ గారు మళ్ళీ నన్ను సెకండ్ క్లాస్ లో జాయిన్ చేయించారు. అక్కడ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వరకు నేనే స్కూల్ ఫస్ట్ ర్యాంక్ రావడం. ఆ తర్వాత ఇంకా నాన్న ఆటో నడుపుతూ, తర్వాత అమ్మ ఇళ్లలో బాసనల పని చేస్తూ ఉండేది. అట్లా అమ్మ నాన్న తెచ్చినటువంటి సొమ్ముతోటి కష్టపడి ఇంకా చదువు ఒకటే మార్గం, ఇంకా పేదరికం అనేది చాలా దుర్భరం ఆ రోజుల్లో. అంటే వాస్తవానికి అంటే తిండి దొరికితే చాలనే పరిస్థితుల్లో దుర్భరమైనటువంటి పరిస్థితి అది, ఎందుకంటే ఉన్న వాస్తవం. సో ఆ రకంగా మరి ఇంకా ఆర్య ఉన్నత పాఠశాల నా జీవితాన్ని మార్చిందని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వారి యొక్క ప్రోత్సాహంతో నేను స్కూల్ టాపర్ గా నిలవడం, 541 మార్కులు, ఆ తర్వాత మండల్ ఫస్ట్. ఆ తర్వాత ఇంకా ఇంకా చదువు ఒకటే మార్గం, ఇంకా పేదరికం అనేది పోవాలంటే ఇంకా మనకు ఉన్నటువంటి ఏకైక ఆయుధం చదువు ఒకటే అని బలంగా నమ్మి ఆ తర్వాత ఇంటర్మీడియట్ లో ఫీజు కట్టాలి, అన్ని కాలేజీలో ఫీజు ఉండే. కానీ నాకు అదృష్టవశాత్తు నాకు వచ్చిన మార్కులకు
2 సంవత్సరాలు ఉచిత విద్య లభించింది. న్యూ జనరేషన్ జూనియర్ కాలేజ్, ప్రస్తుతం అది న్యూ ఎరాగా మారింది. ఓకే. అక్కడ 2 సంవత్సరాలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అక్కడ ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ గారు. ఆ తర్వాత నేను మళ్ళీ అక్కడ కష్టపడడం మూలంగా నాకు ఎంసెట్ లో మంచి ర్యాంక్ రావడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో నాకు కెమికల్ ఇంజనీరింగ్ సీట్ లభించింది. వావ్. అది జీవితాన్ని ఒక రకంగా మార్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నాకు ఒక చదువుల గుడి. ఆ గ్రేట్. విశ్వవిద్యాలయంలో జాయిన్ అయిన తర్వాత ఒక రకంగా నాకు ఒక కొత్త ప్రపంచం పరిచయం అయింది. అక్కడ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. పూర్తి చేస్తున్న క్రమంలో చాలా రకాలైనటువంటి సమస్యలు, తర్వాత చిన్నప్పటి నుంచి ఆ అదే పేదరికం. మామూలుగా ఎలా అంటే ఫస్ట్ అక్కడ ఉన్నప్పుడు మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నప్పుడు 1998లో పెద్ద మూసి వరదలు వచ్చాయి. వరదలు వచ్చి ఆ ఇండ్లన్నీ కొట్టుకుపోయాయి అన్నమాట. ఓకే. మేము రెంట్కుంటుండే అప్పుడు కొట్టుకుపోయి ఆ తర్వాత అక్కడ నుంచి మమ్మల్ని అప్పుడు ఉన్నటువంటి బన్వర్లాల్ గారు కలెక్టర్ ఉండే, అప్పుడు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ నందనవనం కాలనీ అని కర్మన్ ఘాట్ లో ఒక 1034 గుడిసెలు వేసి ఇచ్చారనమాట అప్పుడు మాకు. అక్కడ నుంచి చుట్టూ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అందరిని తీసుకొచ్చి ఇక్కడ రీహాబిలిటేషన్ కింద ఇక్కడ వేశారు. ఆ తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి విధి వక్రించింది. అక్కడ ఉన్న ఇల్లు పోయింది వరదల్లో. మళ్ళీ తర్వాత మేము మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా గుడిసె కూడా తగలబడిపోయాయి. ఒక రోజు మొత్తం అన్ని గుడిసెలు 1034 గుడిసెలు కూడా అన్ని తగలబడిపోవడము. ఆ తర్వాత ఇంకా మరొకసారి అది నాకు ఒక పరీక్ష లాంటిది. ఆ తర్వాత మరొకసారి మళ్ళీ మా స్కూల్ టీచర్లు తర్వాత అందరు కూడా సహకరించి నాకు వాళ్ళు బట్టలు కొనిచ్చారు, స్కూల్ బుక్స్ కొనిచ్చారు, అన్ని కొనిచ్చి వాళ్ళు 10th వరకు నన్ను ఒక సొంత కొడుకులా వాళ్ళు చూసుకున్నారు మా అమ్మ నాన్నతో పాటుగా. ఎందుకంటే వాళ్ళు గమనించింది ఏంటంటే వీడు బాగా చదవగలుగుతాడు అనే ఒకటి నమ్మకాన్ని వాళ్ళు నా మీద ఉంచి వాళ్ళు నన్ను చదివించారు. ఆ తర్వాత ఇంకా ఇల్లు కట్టించారు అనమాట. ఇక్కడే గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు బన్వర్లా ఆర్టీఓ దేవసేన గారు ఉండేది, వాళ్ళు మాకు ఇల్లు కట్టించారు. ఇక్కడ నందనవనం కాలనీ ఆ ప్రభుత్వ ఇంట్లోనే ఉంటూ అక్కడ 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. తర్వాత బీటెక్ చదువుతున్న క్రమంలో ఇంకా నేను అన్ని రకాల పనులు చేసేది. చిన్నప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తూ అమ్మాయి మడి ఉప్పర పనికి పోవడం, ఒక్కసారి అమ్మ ఉప్పర పనికి వెళ్తే ఉప్పర పనికి వెళ్ళడము. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను క్యాటరింగ్ పనికి వెళ్ళడము, పల్లీలు అమ్మడము, తర్వాత పండ్లు అమ్మడము, ఇలా రకరకాల పనులు చేస్తూ కూడా ఒకటే ఒక లక్ష్యం ఏంటంటే చదువుకు ఇబ్బంది కలగొద్దు, చదువు మధ్యలో ఆపొద్దు. అదొకటే ప్రధానమైనటువంటి లక్ష్యం ఉండేది నాకు. ఎందుకంటే చదువుకోలేకపోతే మళ్ళీ ఇక్కడ మా నాన్నలాగానే ఆటో నడపాల్సి వస్తుంది, లేకపోతే నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది. మా నాన్న కూడా అనేది, అరే నేనంటే ఆటో నడిపేదిరా, ఆటో నడుపుతున్నావు, నువ్వు మాత్రం ఆటో నడపొద్దు, నువ్వు గొప్ప వ్యక్తి ఒక నాన్న అనేది. సో అది ఎప్పుడు అనిపించేది. కాకపోతే మనం చదవగలుగుతామా లేదా అనే ఒక లిమిటెడ్ బిలీఫ్ అనేది ఉండేది. కూడా అధిగమిస్తూ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రావడం, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కూడా నన్ను చాలా మంచిగా తీసుకొని వాళ్ళు మంచిగా నాకు చదువు చెప్పి, ఆ తర్వాత అక్కడే మళ్ళీ నాకు ఎంటెక్ మంచి అవకాశాలు ఉండే. కానీ నాన్న ఆరోగ్య రీత్యా నాన్నకు అప్పుడు థ్రోట్ క్యాన్సర్ తో బాధపడుతూ 2011లో చనిపోయారు. నా బీటెక్ వెనబడి ఆ తర్వాత నేను ఇంకా ఇక్కడే ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని మళ్ళీ ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అప్సిగూడలో నేను ప్రాజెక్ట్ వర్క్ కోసం వెళ్ళాను. అక్కడే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కూడా డాక్టర్ బి సత్యవతి మేడము, ఉషా వీరేంద్ర మేడము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నన్ను చాలా మంచిగా చూసుకొని వాళ్ళు నాకు అన్ని ఫెసిలిటీస్ కల్పించి ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా ఇచ్చి అక్కడ నాకు ఒక రీసెర్చ్ ఎలా చేయాలని నేర్పించి ఆ తర్వాత నన్ను ఒక మంచి ఒక పరిశోధకుడిగా మార్చారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే మళ్ళీ పిహెచ్డి చేసి 2013లో నేను మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, నేను ఎక్కడైతే బీటెక్ ఎంటెక్ పూర్తి చేశానో అక్కడే మళ్ళీ నేను ఒక అధ్యాపకుడిగా కెమికల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడిగా జాయిన్ అయ్యాను. అప్పటి నుండి నేను పిహెచ్డి చేసుకొని నేను 2022లో 2017లో పిహెచ్డి అడ్మిషన్ పడితే నేను వేసుకొని 2022లో పిహెచ్డి పూర్తి చేశాను. నా పిహెచ్డికి ఫస్ట్ ఇండియన్ పేటెంట్ లభించింది.
ఒక పల్లీల మీద చేతులతోటే ఒక ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ పట్టా స్వీకరించడం అనేది నా జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప విషయం. అది నా జీవితాన్ని మార్చిందని చెప్పొచ్చు. ఆ రకంగా ఉస్మాన్ యూనివర్సిటీ అంటే నాకు చాలా చాలా ఒక ఇష్టం, చాలా ఒక అమ్మ లాంటిది. ఎందుకంటే Right. మనల్ని పెట్టింది. సో అందుకోసం నేను ఉస్మాన్ యూనివర్సిటీ అంటే చాలా ఇష్టపడతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ. చూస్తున్న చాలా మంది ఇక్కడ ఏమనుకుంటారంటే నా లైఫ్ ఇక నేను ఇలానే ఉంటాను, నా లైఫ్ ఏం చేంజ్ అవ్వదు, యూనో చిన్నప్పటి నుంచి నా లైఫ్ ఇంతే అనుకుంటారు. బట్ మీ లైఫ్ జర్నీలో అంటే మీరు అలాంటి సిచ్యువేషన్ నుంచి మీ నాన్నగారు చాలా కష్టపడ్డారు, ఆటో నడిపారు, యూనో లేదా మీరు కూడా యూనో మీ అమ్మగారితో పనులకు వెళ్ళడము. అండ్ మీ స్టోరీ చూస్తుంటే నాకు కూడా నా స్టోరీ ఒకసారి గుర్తొస్తుంది. ఎందుకంటే మేము కూడా తెలంగాణలో సిద్దిపేట దగ్గర, మా దుబ్బాక దగ్గర. సో మా నాన్న ఏమో టైలర్ పని చేసేవాడు ముంబైలో. సో అమ్మేమో మేము నలుగురు సిస్టర్స్, 2 అన్నదమ్ములం మేము. సో మా అమ్మ బీడీలు చేసేది. సో అమ్మ బీడీలు చేసేటప్పుడు నేను 5th ఉండేవాడిని. నేను అప్పుడు దారం కట్టేది. యూనో అమ్మ, అక్కలు వీళ్ళందరూ బీడీలు చేసేవారు. అండ్ ఎప్పుడు ఏదో ఒక దానికి వెళ్ళే వాళ్ళం ఇదంతా కూడా. సో ఐ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్. అంటే ఆ పెయిన్ని నేను చూసాను కాబట్టి నాకు తెలుసు. సో చాలామంది ఇలాంటి చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక లిమిటింగ్ బిలీఫ్స్లో ఉంటారు. అండ్ ఆ లిమిటింగ్ బిలీఫ్స్తో లైఫ్ లాంగ్ అదే లైఫ్ని వాళ్ళు చేస్తూ ఉంటారు, యూనో అదే లైఫ్లో ఉండిపోతారు. సో మీరు ఎలా అంటే మీరు మైండ్ పవర్ నేర్చుకున్నారు, ఇంకా చాలా బుక్స్ చదువుతుంటారు. సో వాట్ ఈస్ దట్ టెక్నిక్స్ ఆర్ వాట్ ఈస్ ద టూల్స్ మీరేం యూజ్ చేశారు? యూనో అది సింపుల్ విజువలైజేషన్ అవ్వచ్చు, లేదా గోల్ క్లియర్గా రాయడం అవ్వచ్చు, లేదా మీరు యూజ్ చేసింది ఏంటి, అది మిమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేసింది ప్రతిరోజు టు అచీవ్ దిస్ గోల్స్? ఒకటి సార్, ఇంకా నా ముందున్నటువంటి ఆప్షన్ ఒకటే కనిపించేది, చదువుకోవాలి, ఖచ్చితంగా నేను ఒక ఉన్నతమైనటువంటి విద్యావంతుని కావాలి అనేది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ లక్ష్యం కోసం నిరంతరం కష్టపడుతూ ఉండేది. ఒక్కోసారి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేరకపోయినప్పటికీ కూడా మళ్ళీ అది ప్రయత్నం చేస్తూ ఉండేది, ఒక స్ట్రాంగ్ యాక్షన్. సో ఇది లక్కీలీ నాకు ఇది ఇలా నేను సాగిపోతున్న క్రమంలో నరేంద్ర గారు మీరు నా జీవితంలోకి వచ్చారు. ముఖ్యంగా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, NLP. అది ఒక అద్భుతమైనటువంటి కోర్సు. నేను ఒక కోవిడ్ కాలంలో, అది కోవిడ్ ఆ టైంలో అందరు కూడా భయపడతా ఉండేది, ఇంకా ప్రాణభయంతో అందరు ఇళ్లలో ఉండేది. అప్పుడు ఆ టైంలో నాకు ఇంపాక్ట్ గ్రూప్ లో NLP బేసిక్ కోర్సు చూశాను అనమాట. చూసినప్పుడు ఇది హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ పీపుల్ అనేది ఒకటి నేను చూశాను. అంటే హౌ టు మోడల్ సక్సెస్ఫుల్ పీపుల్, అది నాకు చాలా అట్రాక్ట్ చేసింది. ఆ సందర్భంలో నేను ఈ కోర్సులో జాయిన్ అవుదాం అనుకున్నాను. అదృష్టవశాత్తు ఇలాంటి ట్రైనర్స్, మంచి కోచ్, మంచి గురువు గారు నాకు లభించడం ఒక అదృష్టం. ఆ తర్వాత ఇంకా ఒక రకంగా అంతకుముందు కూడా నాకు తెలియకుండానే NLP టూల్స్, మైండ్ పవర్ అన్లిమిటెడ్ టూల్స్, ఈ సబ్ కాన్షియస్ మైండ్ టూల్స్ ఉపయోగించాను. కానీ తెలుసుకున్న తర్వాత నేను ఇంకా ఎఫెక్టివ్ గా ఎట్లా మన యొక్క అంతర్గత శక్తిని మనం ఎట్లా బయటకు తీయొచ్చు అనేది నేను చాలా ప్రాక్టీస్ చేశాను. ఒక రకంగా నాకు NLP ఆ తర్వాత NLP బేసిక్ ప్రాక్టీషనర్ కోర్స్ పూర్తి చేశాను. తర్వాత NLP మాస్టర్ ప్రాక్టీషనర్ కోర్స్ పూర్తి చేశాను మీ దగ్గర. ఆ తర్వాత మైండ్ పవర్ అన్లిమిటెడ్ కోర్స్ పూర్తి చేశాను. తర్వాత EFT కోర్స్ పూర్తి చేశాను. అడ్వాన్స్ EFT పూర్తి చేశాను. తర్వాత మార్నింగ్ రొటీన్, తర్వాత గ్రాటిట్యూడ్ జర్నల్ రాయడము, ఆ తర్వాత అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయడము, తర్వాత విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయడము, ఇవంతా కూడా ఒక రకంగా మనల్ని మనం మోటివేట్ చేసుకోవడము, మనం ఎవరికి తక్కువ కాము, మనం ఏదైనా సాధించగలుగుతాం అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసం నాకు ఒక రకంగా దోహదపడిందని చెప్పవచ్చు. కానీ ఈ యొక్క నా జర్నీలో ఆటోమేటిక్ గా నేను చాలా రోజుల సంది టూల్స్ వాడుతున్నట్టు అనిపించింది. కానీ నాకు ఇది సైన్స్ ప్రకారం సైంటిఫిక్ గా స్టడీ చేసిన తర్వాత దీని యొక్క టూల్స్ ను మనం ఇంకెంత ఎఫెక్టివ్ గా వాడుకోవచ్చు అనేది కూడా నాకు చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఐలయ్య గారు మనం చూస్తున్నది తన పాస్ట్ ఎలాగైనా ఉండనివ్వండి, ఎంత పెయిన్ఫుల్గా ఉండనివ్వండి, తనకు ఒక గోల్ క్లియర్గా ఉండింది. ప్లస్ అట్ ద సేమ్ టైం తన మైండ్ని తను ప్రతిరోజు ప్రోగ్రామింగ్ చేసుకున్నారు. ఈ గోల్ ఎలాగైనా సరే అచీవ్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, తన మైండ్ని తను ప్రోగ్రామింగ్ చేసుకుంటూ అది విజువలైజేషన్ ద్వారా, అఫర్మేషన్ ద్వారా, పాజిటివ్ ప్రోగ్రామింగ్ ద్వారా. ఎందుకంటే న్యూరో సైన్స్ మనకి ఏం చెప్తుందంటే ద న్యూరాన్స్ విచ్ ఆర్ వైర్డ్ టుగెదర్ ఆర్ ఫైర్డ్ టుగెదర్.
సో అంటే మీరు ప్రతిరోజు ఏ న్యూరాన్స్ని అయితే యాక్టివేట్ చేస్తున్నారు, మీ వర్డ్స్ ద్వారా, మీ విజువలైజేషన్ ద్వారా, మీ పిక్చర్స్ ద్వారా, మీ ఇమోషన్స్ ద్వారా ఆ న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. ఎల్ఐ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. అండ్ Thank you, sir. ఐడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ మోర్ థింగ్. అంటే మీరు ఇప్పుడు కరెంట్లీ చాలా మంది స్ట్రెస్లో ఉంటారు, టెన్షన్లో ఉంటారు. అండ్ మీరున్న ప్రొఫెషన్లో కూడా రీసెర్చ్ చేయాలి కాబట్టి ప్రతిరోజు కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మీరు గ్రాటిట్యూడ్, అఫర్మేషన్స్, విజువలైజేషన్, ఈ మూడిట్లో ఇవి మీకు ఎలా హెల్ప్ చేస్తున్నాయి? ఎందుకంటే దిస్ ఇస్ ద బేసిక్ ఆఫ్ ఎనీ టెక్నిక్. అది ఎన్ఎల్పి అయినా సరే, Yes, sir. మైండ్ పవర్ అయినా సరే, గ్రాటిట్యూడ్లో ఉండడం. ఎందుకంటే అక్కడ మన ఫోకస్ అనేది నా దగ్గర ఏముందో అక్కడ దానిపైన ఫోకస్ చేయడం జరుగుతుంది. విజువలైజేషన్లో నాకేం కావాలి, ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే విజువలైజేషన్లో మనం ఏం చేస్తున్నామంటే ఎస్ ఇది నేను అచీవ్ చేయాలి. అఫర్మేషన్ ద్వారా మనం ప్రోగ్రామ్ చేసుకుంటాం. సో ఇది మీకు స్పెసిఫిక్గా ఎలా హెల్ప్ చేసింది? అంటే ప్రతిరోజు ఉండే స్ట్రెస్ నుంచి బయటికి రావడము, గోల్స్ పైన ఫోకస్ చేయడానికి గ్రాటిట్యూడ్, విజువలైజేషన్, అఫర్మేషన్ ఎలా హెల్ప్ చేసింది? ఎస్ సార్. సో ఒక రకంగా చెప్పాలంటే మన పరిస్థితులను ఎప్పుడూ నియంత్రించలేము, కానీ మన ఆలోచనలను, మన స్పందనను, మన భావోద్వేగాలను మనం ఫార్ములా E + R = O. E+R=O. Correct. ఈవెంట్ అనేది ఎలాగో జరిగిపోతుంది. సపోజ్ Correct. ఇప్పుడు ఉదాహరణకు మా గుడిసెలు నా కళ్ళ ముందు తగలబడుతున్నాయి, తగలబడ్డాయి. నేను అప్పుడు అది వాటిని చూస్తూ ఉండిపోయాను. వాటిని నేను ఏం చేయలేను, కానీ దానికి నేను ఎలా రియాక్ట్ అయ్యాను, ఎలా రెస్పాండ్ అయ్యాను అనేది నా ఇప్పుడు దాని యొక్క అవుట్కమ్. అది నన్ను నా జీవితాన్ని ప్రభావితం చేసింది. తర్వాత దాని నుంచి వచ్చిన అవుట్కమ్ చాలా పెయిన్ఫుల్ అనిపించింది. ఆ తర్వాత దాని పట్ల నేను ఇంకా ఎట్లా మనం ముందుకు పోవాలనేది నాకు ఒక ఇన్సిడెంట్ నేర్పించింది. ఆ తర్వాత ఆ రకంగా అవుట్కమ్. తర్వాత అఫర్మేషన్స్ అనేవి చాలా అద్భుతంగా నాలో ఒక ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేశాయి. అంతకుముందు నేను చేయగలుగుతానా, చేయలేనా అనేది ఒకటి ఉండేది. సో అది ప్రతిదినము ఇట్లా అఫర్మేషన్స్ రాసుకోవడము, ఇట్లా గ్రాటిట్యూడ్ రాసుకోవడము అద్భుతంగా చాలా పనిచేసిందని చెప్పొచ్చు. ఇక్కడ మీరు అప్పుడు 2022లో నేను 2022లో నా గురించి నేను రాసిన అఫర్మేషన్స్ ఇవన్నీ చూస్తే అలా చాలా నేను అచీవ్ చేసినట్లు అనిపిస్తా ఉంటది. మ్యాజిక్, సూపర్, సో నైస్. ఐ వాంట్ టు రైట్ ఏ బుక్ అన్నాను. ఆథర్ అయిపోయారు. తర్వాత సో ఇలా మిర్రర్ ప్రాక్టీస్ చేయడం మూలంగా ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ పెరగడం, ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేసాయి అని చెప్పొచ్చు సార్. తర్వాత విజువలైజేషన్ ద్వారా నా లక్ష్యాలు నా ముందు కనబడ్డాయి. సో నా మనసులో చూసుకోవడం అలవాటైంది. ముఖ్యంగా అటు ఇటు డిస్ట్రాక్షన్ కాకుండా కేవలం నా ఫోకస్ ఓన్లీ నా గోల్స్ పైన పెట్టేటట్లు చేసింది. మీరు అక్కడ చూడొచ్చు, విజన్ బోర్డ్ ఒకటి రెడీ చేస్తున్నాను. ఇక్కడ విజన్ బోర్డు నాకు అవి తప్ప ఇంకా వేరే ఏం కనబడదు. చాలా మంది అడుగుతా ఉంటారు, నువ్వు ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది నీకని. నన్ను చాలా మంది అడుగుతా ఉంటే నేను ప్రతిదినం ఇట్లా ఒక ప్యాకెట్ బుక్, నేను వచ్చిన రోజు ఏం చేయాలని చిన్న బుక్ ఒకటి, ఐడియా బుక్ ఒకటి, ప్యాకెట్ బుక్ ఒకటి రాసుకుంటాను. ప్రతిదినము ఇట్లా నేను ఏం చేయాలో ముందే ఒక డైరీలో రాసుకోవడము, తర్వాత అయిన చూసుకోవడము. అంత ముఖ్యంగా ఇవన్నీ కూడా బాగా పనిచేసినాయి అని చెప్పొచ్చు. విజువలైజేషన్ అంటే మనం ముందు రేపు ఏం చేయబోతున్నామో అది ముందే ఊహించుకోవడం. నాకేం కావాలి అది ఫస్ట్ టైం ముందుగానే చూడడం, మనం బ్రెయిన్ లో సబ్ కాన్షియస్ మైండ్ ని ట్రైన్ చేయడము, తర్వాత యాక్షన్ లోకి దిగడము, తర్వాత అవుట్కమ్ సాధించడము. మన వర్డ్స్, మన యాక్షన్స్, మన థాట్స్, ఇవి మన ఫైనల్ గా మన రిజల్ట్. సో ఇవంతా కూడా ఇది ఒక అద్భుతంగా పనిచేసిందని చెప్పొచ్చు. విజువలైజేషన్ అనేది చాలా అద్భుతంగా పనిచేసింది. ఎప్పుడైనా నేను ఒక స్పీకర్ గా, ఒక ట్రైనర్ గా ఎక్కడైనా పోయినప్పుడు ముందే దాన్ని ఊహించుకోవడం, నేను అక్కడ ఎలా బాగా మాట్లాడుతున్నట్లు, తర్వాత అక్కడ అందరు చప్పట్లు కొడుతున్నట్లు, తర్వాత నేను అదంతా ఊహించుకో, నిజంగానే ఆ రోజు అదే జరుగుతుంది. ఎంతమంది సభలో ఉన్నప్పటికి కూడా నా స్పీచ్ గానీ, నా పోయమ్స్, ఈరోజు ఒక కవిగా, ఒక రచయితగా, ఒక యోగా ట్రైనర్ గా, ఒక ఆర్టికల్స్ రైటర్ గా, ఈరోజు అనేక సామాజిక సమస్యల పైన కూడా నేను రాస్తా ఉంటాను. వీటన్నిటి కూడా మంచి గుర్తింపు లభిస్తున్నది. కారణం ఏంటంటే దీని వెనకాల చాలా శ్రమ ఉన్నది, ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉన్నది. సో దాని మీరు నేర్పించినటువంటి ఈ ఎన్ఎల్పి సైన్స్, తర్వాత ఈ మైండ్ పవర్ టూల్స్ కానీ, తర్వాత ఇవన్నీ కూడా ఒక రకంగా నాకు అద్భుతంగా పనిచేసినాయి అని చెప్పొచ్చు. అంటే ఇవి ఎమ్మడే రిజల్ట్స్ ఇచ్చినాయా అని అంటే ఇవ్వకపోవచ్చు, బట్ నేనేదో ఒక మొక్కను నాటాను, చాలా టైం పెట్టవచ్చు, కానీ ఖచ్చితంగా అది నాకు ఒక ఫలం అయితే ఇచ్చింది.
ఆ ఆ మొక్కలు నాటి నీళ్ళు పోస్తూ పోయాను. ఎగ్జాక్ట్లీ. అది ఇప్పుడు నాకు అవుట్కమ్ అనేది వస్తుంది. మీరు అండ్ అబ్జర్వ్ చేస్తుండొచ్చు. వెరీ నేను సూన్ ఒక చేస్తున్నటువంటి మహావృక్షం లాగా కనబడుతుంది. ఎస్. నేను చేస్తున్నటువంటి రీసెర్చ్ కూడా చాలా మందికి కరెక్ట్. రీచ్ అవ్వడము, తర్వాత డైరెక్ట్ సొసైటీ రిలేటెడ్ రీసెర్చ్ రీచ్ ఇది వెనకాల చాలా రోజుల యొక్క విజువలైజేషన్ ఉన్నది. ఏదో ఒకటి చేయాలి నేను. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు ప్రతి ఒక్క సమస్యను మనం ఏంటంటే ఇంతకుముందు సమస్య ఏదైనా ఉంటే దాని సమస్య లాగానే చూసేవాళ్ళం. కానీ ప్రతి సమస్య ఎన్నికల దాని యొక్క పరిష్కార మార్గాన్ని చూసేటటువంటి ఒక ఆలోచన ధోరణి సో పెరిగింది. నైస్. సో నైస్. సో అందుకోసమే మనం చూసాము, యుద్ధం కారణంగా గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, తర్వాత ఫర్టిలైజర్స్ కరెక్ట్. అందుబాటులోకి అంటే అందుబాటులో ఉండకపోవచ్చు, చాలా కష్టమైన పరిస్థితులు రావచ్చు, కెమికల్ ఫర్టిలైజర్స్ షార్టేజ్ కావచ్చు అని అంతా అంటున్న క్రమంలో మేము వీటి నుంచి బయోగ్యాస్ తయారీ ఎట్లా చేయాలి, కిచెన్ వేస్ట్ నుంచి, తర్వాత దాన్ని వాటర్ హయాసింత్ అనే గుర్రపు డెక్కని తీసుకొని దాని నుంచి అదొక పొల్యూషన్, దానికి సొల్యూషన్ చూపెట్టాము. అంటే దానికి మేము ఏం చేసాము, బయోగ్యాస్ కన్వర్ట్ చేసాము, ఒక ఫర్టిలైజర్ తయారు చేసాము, దాని నుంచి ఒక పేపర్ తయారు చేసాము, దాని నుంచి ఒక బయోచార్ తయారు చేసాము. తర్వాత ఇప్పుడు రైతుల కోసం ఇప్పుడు ఊరూరు తిరిగి చాలా మందికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే యూరియా కొంత షార్టేజ్ ఉండడం మూలంగా మరి ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు ఎట్లా పోవాలి, వాళ్ళు సొంతంగా వాళ్ళ పొలాల్లోనే ఎట్లా ఎరువులు తయారు చేసుకోవాలి అనే దానిపైన వారికి బయోచారు తర్వాత ప్లస్ కంపోస్ట్ మిక్స్ చేసి ఒక సూపర్ ఎరువుని ఎట్లా తయారు చేసుకోవాలి అనేది మేము వాళ్ళ రైతులకు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అంటే ఇవన్నీ మనం వాస్తవాన్ని చూస్తే ఇవి సమస్యలు, కానీ వాటికి పరిష్కారం కూడా మనం చూపెట్టవచ్చు అనేది ఒక ఆలోచన నాకు కలిగిన తర్వాత మా గురువు గారు, అంటే వాస్తవానికి మనం ఇలా ఆలోచిస్తా ఉంటే మనతో పాటు మనతో పాటు ఉన్నటువంటి నెగటివిటీ వెళ్ళిపోయి మనకు అంతా కూడా పాజిటివ్ పర్సన్స్, పాజిటివ్ పీపుల్ మన సరౌండింగ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను చాలా మంది మంచి మంచి వ్యక్తులతోటి పరిచయాలు పెరగడము, వాళ్ళందరితో కలిసి పని చేయడము, చాలా గొప్పగా ఆలోచించడము, ఇదంతా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నేను అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుతా అనేటటువంటి ఒక నమ్మకం బలంగా ఏర్పడింది విజువలైజేషన్ ద్వారా. తర్వాత గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ద్వారా ఇంతకు ముందు మనం మామూలుగా అబ్జర్వ్ చేస్తే లేని వాటిపై గురించి ఎక్కువ ఆలోచించి ఉన్న వాటిని కోల్పోతూ నిరాశ, నీలిజాడలు, నిస్పృహల్లో ఉండడము అనేది దాని నుంచి ఖచ్చితంగా అప్పుడు మనకి ఏమున్నది, మనకున్నటువంటి అవకాశాల పైన దృష్టి పెట్టడం అనేది అలవాటైంది. మినిమం కృతజ్ఞత, మనకు ఎవరు హెల్ప్ చేశారు, నేను అందుకే కృతజ్ఞతలు అనే ఒక కవిత రాశాను. అందులో నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ కవిత రాశాను. సో ఇలా నా గురించి నేను కవిత రాసుకున్నాను, మా అమ్మ గురించి కవితలు రాశాను, మా నాన్న గురించి కవిత, ఇవన్నీ కూడా చాలా మందిని ఆలోచింపజేసే, చాలా మంది ప్రశంసలు అందుకున్నాయి. నాన్న కవిత సంకలనంలో నేను రాసిన నాన్న ఫోటో అనే కవిత చాలా మంది కవుల యొక్క మన్ననలను పొందింది. అదేవిధంగా మా అమ్మ పైన రాసిన కవితలు ఇవన్నీ కృతజ్ఞతతో, మా గురువుల పైన, ఎవరు గురువులు రిటైర్ అయినా వాళ్ళకి పదవి విరమణ సందర్భంగా వారికి కృతజ్ఞతతో నేను కవితలు రాసి అందివ్వడము, ఇవంతా కూడా గ్రాటిట్యూడ్ లో భాగమే. అంటే నేను ఇంతకుముందు లా కాకుండా ఒక డిఫరెంట్ గా ఆలోచించడం అనేది అలవాటైంది నాకు. అదేవిధంగా ఈఎఫ్టి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి వాస్తవానికి మనలో ఉన్నటువంటి మన రోడ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకోవడం కోసము, మన నెగటివిటీని ఐడెంటిఫై చేసుకోవడం కోసము, తర్వాత దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనే దానికోసం కూడా ఈఎఫ్టి పనిచేసింది. ఒత్తిడిని, తర్వాత భయము, తర్వాత భావోద్వేగము, వీటిని తగ్గించుకోవడం కోసము మనం ఈ ఈఎఫ్టి టూల్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను చెప్పగలుగుతాను. అదేవిధంగా సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ ద్వారా ఆ లిమిటెడ్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో సార్, వాటి స్థానంలో శక్తివంతమైనటువంటి నమ్మకాలను నేను నిర్మించుకోవడం ప్రారంభించాను. ఈ ప్రాక్టీస్ వల్ల నేను ఒక రకంగా చెప్పగలుగుతాను, పెద్ద మార్పు ఏమైనా వచ్చిందంటే వాస్తవానికి పెద్ద మార్పు ఇమీడియట్ గా రాకపోవచ్చు, బట్ నేను నాటినటువంటి యొక్క బీజాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నాకు భవిష్యత్తులో ఒక అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తాయనే ఒక నమ్మకం బలంగా నాలో ఉంది. నేను ఇప్పుడు మీకు ఇంత ముందే చెప్పాను, సమస్యను చూసే వ్యక్తి నుండి పరిష్కారాలు వెతికే వ్యక్తిగా మారాను. నేను పరిస్థితులను నిందించే వ్యక్తి నుండి బాధ్యత తీసుకునే వ్యక్తిగా మారాను. అంటే ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ అనేది అన్లిమిటెడ్ మైండ్ పవర్ లో మీరు చెప్పినటువంటి క్లాస్ లో ఫస్ట్ స్లైడ్ లో ఉన్నటువంటిది. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ అంటాను. సో అక్కడ నేను ఇతరులను నిందించడము, నాకేదో రాలేదని చెప్పేసి వాళ్ళ వల్ల రాలేదు, నాకు ఈ వల్ల రాలేదు, నాకు అది చేయలేదు, అది ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. సో నాకు నేను ఎందుకు
ఎందుకు నాకు ఇలా జరిగింది అని అడిగే వ్యక్తి నుండి దీనిలో నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని అడిగే వ్యక్తిగా మారాను. వావ్. ఒక రకంగా నేను ప్రతిరోజు ఈ మార్నింగ్ రొటీన్ కానీ, అఫర్మేషన్స్ కానీ, విజువలైజేషన్ కానీ, గ్రాటిట్యూడ్ జర్నల్ రాయడం కానీ, ఈ ఈఎఫ్టి టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా వరకు నేను ఒక పాజిటివ్ జోన్ లో ఉండగలిగానని మాత్రం బలంగా చెప్పగలుగుతాను. సో నైస్, సో నైస్. అంటే జీవితంలో గొప్ప విజయాలు బయట ప్రపంచంలో ప్రారంభం కావు, అవి మన మనసులో ప్రారంభం అవుతాయి అనేది మాత్రం నాకు అన్లిమిటెడ్ మైండ్ పవర్ నేర్పింది. సో 100%. ఇది సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ కూడా జరిగిందని చెప్పొచ్చు. కరెక్ట్. ఎందుకంటే ముఖ్యంగా ఈ విజువలైజేషన్స్, అఫర్మేషన్స్, గ్రాటిట్యూడ్ వంటి పద్ధతుల ద్వారా మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కి కొత్త సందేశాలను ఇవ్వడం ప్రారంభించాం. దీనివల్ల ప్రతిరోజు నేను సాధించాలనుకున్నటువంటి లక్ష్యాలు నాకు స్పష్టంగా ఊహించుకోవడం, అంటే విజువలైజేషన్ చేయడం, కరెక్ట్. తర్వాత ఇప్పటికే సాధించినట్లు అనుభూతి చెందడం, తర్వాత చాలా మంది అభినందిస్తున్నట్టు అనుభూతి చెందడం, మంచి విషయాలకు కృతజ్ఞత చెప్పడం. మనం ఎప్పుడు లేని వాటి గురించి నిందిస్తూ ఉంటాం, కానీ మనకు చాలా మంది హెల్ప్ చేసి ఉంటారు. వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పడం అనేది మన ధర్మం. వాళ్ళ గ్రాటిట్యూడ్ చెప్పడం తర్వాత నెమ్మదిగా వాస్తవానికి నా ఆలోచనలు మారాయి. ఆలోచనలు మారడంతో నా నిర్ణయాలు కూడా మారాయి. నిర్ణయాలు మారడంతో నా చర్యలు మారాయి. చర్యలు మారడంతో ఫలితాలు వస్తున్నాయి. అందరూ అడుగుతూ ఉంటారు, నీకు ఇంత టైం ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఇదంతా ఎట్లా చేస్తున్నావు? చాలా మంది ఆశ్చర్యపోతా ఉంటారు, కానీ దీని వెనకాల చాలా ఒక ప్రోగ్రామ్ ఉన్నది. ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ నా మైండ్ ని నేను రీప్రోగ్రామింగ్ చేసుకోగలిగానని మాత్రం నేను చెప్పగలుగుతాను. సో చర్యలు మారినాయి కాబట్టి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయనే బలంగా నమ్ముతా ఉన్నాను. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇవి ఒక టూల్స్ అనకుండా ఈ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కి నా ఫ్రెండ్ అని చెప్పొచ్చు. అది నా జీవితంలో అత్యంత ఇంపార్టెంట్ విషయం. తర్వాత అఫర్మేషన్స్ జీవితంలో చాలా వరకు ఈ అఫర్మేషన్స్ మనం చేసుకోవడం ఇమీడియట్ గా మార్పు రాకపోవచ్చు, అంటే కానీ ఆలోచనలు మారుస్తాయి. ఆలోచనలు చర్యలను మారుస్తాయి. చర్యలు మారితే ఆటోమేటిక్ గా మన యొక్క అవుట్కమ్ మారుతుంది అనేది నేను బలంగా నమ్మేటటువంటి వ్యక్తి. మన వర్డ్సే మన ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాయి. మన థాట్స్, మన వర్డ్స్, మన యాక్షన్స్, ఇవి మన ఫీలింగ్స్, ఈ మన యొక్క అవుట్పుట్ ను డిసైడ్ చేస్తే మనం ఏ పాయింట్ ఏ నుంచి పాయింట్ బి కి పోవడానికి టూల్స్ ఏంటివి, టెక్నిక్స్ ఏంటి నేర్చుకుంటే ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి చాలా రకాల అటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత నా పరిస్థితి ఇది, నేను చేయలేను, నేను సాధించలేను అనేటటువంటి చాలా మంది ఉంటారు. కానీ అది కాదు. మనం ఆలోచించాల్సింది సాగిపోవుటే బతుకు, ఆగిపోవుటే చావు, తొలగి తొవ్వబడిస్తాడు తోసుకొని పోవాలి, గాని బతకదలిచిన పోరు సుతారం చేస్తే ఎట్లయితుంది? కాదు కదా. ఖచ్చితంగా అందరికీ సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలను అధిగమించి మనం నిలబడగలిగినప్పుడే మనం నిజంగా విజేతగా మారగలుగుతాం అనేది నా యొక్క నమ్మకం. 100%. సో లాస్ట్ వన్ క్వశ్చన్, ఐలయ్య గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ us విత్ యువర్ లైఫ్ స్టోరీ. సో లాస్ట్ వన్ క్వశ్చన్, స్పెషల్లీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఫీమేల్స్ ఎక్కువగా ఉంటారు, స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు. సో తెలియకుండానే వాళ్ళు ఒక నెగిటివ్ లూప్లో పడిపోతారు. ఒక్కసారి నెగిటివ్ లూప్లో పడిపోయిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇక నా జీవితంలో ఏది లేదు, ఇక నేను లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి, నా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయి, నాకు జాబ్ రాదు, లేదా నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, లేదా నేను లైఫ్లో సక్సెస్ అవ్వను, లేదా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, లేదా నాకు గవర్నమెంట్ ఎగ్జామ్ రాదు, ఇలాంటి చాలామంది మనకు క్వశ్చన్స్ పెడుతుంటారు. సో మీ లైఫ్లో మీరు ఒక లోయెస్ట్ మూమెంట్ చూసారు, అండ్ ఇప్పుడు మీరు ఒక మంచి మూమెంట్, మంచి పొజిషన్లో ఉన్నారు. మీ ద్వారా మీరు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా, ఒక రీసెర్చర్గా చాలా వాల్యూ యాడ్ చేస్తున్నారు, ప్రపంచానికి ఒక పెద్ద వాల్యూ యాడ్ చేస్తున్నారు. సో నేను మీ లైఫ్లో చూసేది ఏంటంటే, మీరు ఒక పర్పస్తో మీరు వెళ్తున్నారు. సో ఆ పర్పస్ అనేది మీకంటే చాలా పెద్దది. ఆ పర్పస్లో మీరు ఉన్నారు కాబట్టే మీకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తున్నారు, అలాంటి కొత్త ఐడియాస్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఒక ఆథర్గా, ఒక కవిగా మీరు పర్సనల్ లైఫ్ని, మీ ప్రొఫెషనల్ లైఫ్ని, మీ ఫ్యామిలీ లైఫ్ని, మీ హెల్త్ని అన్ని సరిగ్గా ఉంచుకొని మీరు ముందుకెళ్తున్నారు. సో వాట్ ఈస్ దట్ వన్ మైండ్ షిఫ్ట్ దట్ దే హ్యావ్ టు అడాప్ట్? అంటే ఇది అడాప్ట్ చేసుకోవడం వల్ల, దీన్ని రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న నెగిటివిటీ నుంచి పాజిటివ్లోకి వెళ్తారు అండ్ వాళ్ళ లైఫ్ని పాజిటివ్గా లీడ్ చేస్తారు. సో వాట్ ఈస్ దట్ వన్ టూల్ దట్ యూ కెన్ గివ్ ఇన్ జస్ట్ 1 minute? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మిత్రులు, తర్వాత అందరికీ, ఈరోజు మనం అవిలేవు ఇవిలేవని బాధపడుతూ నిరాశ, నిలిజాడలు, నిస్పృహల్లో మునిగిపోవడం కన్నా
ఉన్న వాటి గురించి ఆలోచిస్తూ మనం వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఎదగాలని ఆలోచించాలి. అంటే నెగటివిటీ నుంచి పాజిటివిటీ వరకు మనం పాజిటివ్ థాట్స్, పాజిటివ్ వర్డ్స్, పాజిటివ్ యాక్షన్ క్రియేట్స్ పాజిటివ్ అవుట్పుట్. సో మనం ఇన్పుట్ ఏమి ఇస్తే అవుట్పుట్ అదే వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ. మనం పాజిటివ్ ఇన్పుట్ ఇస్తే పాజిటివ్ అవుట్పుట్ వస్తుంది. సో అది తర్వాత ఇది నా జీవిత అనుభవం నుంచి చెప్తున్నటువంటిది. ఒక మూసి ఒడ్డున ఒక గుడిసె గుండె నుంచి, గట్టిని ఎదిరించిన మట్టి గోడల నుంచి, వెన్నును చూడని ఒక ఊరు నుంచి, తర్వాత ఈ నందనవనం గుడిసె నుంచి, తర్వాత ఈరోజు పల్లీలు అమ్మిన చేతితోటి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ వరకు వెళ్ళినంటే ఇది అంత సింపుల్ విషయం ఏం కాదు. దీని వెనకాల చాలా కష్టాలు ఉంటాయి ప్రతి దానిలో. ఇప్పుడు బాధ లేనిది సంతోషం ఉండదు, చీకటి లేనిది వెలుతురుకు అర్థం లేదు. సో దెబ్బలు తిన్న శిల్పమే విగ్రహంగా మారుతుంది. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఇది మనం వీటిని చూసి ఏమంటారు, చిన్న చిన్న సమస్యలకు ఈరోజు యువత చూస్తూ ఉంటాం. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్య, అమ్మ తిడితే ఆత్మహత్య, నాన్న తిడితే ఆత్మహత్య, ఉద్యోగం రాలేదని ఆత్మహత్య, రకరకాల సమస్యలకు ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. ఈ సత్య సాధించేది ఏముంటది, ఉన్న వాళ్ళను కన్నీళ్లతో చంపడం తప్ప. రైట్. సో నేను చెప్పేది ఏంటంటే, సాగిపోవటే బతుకు, ఆగిపోవటే చావు. తొవ్వబడిస్తుడు తోసుకొని పోవాలి గాని, బతకదలిచిన పోరు సుతారం చేస్తే ఎట్లయితుంది అనేది నా ఒక చాలా ఇష్టమైనటువంటి పోయిటరీ. ఇది చాలా నన్ను ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. చాలా చాలా ఇష్టం. ఈ లైన్స్ చాలా బాగా నచ్చుతాయి నాకు. ఇది నన్ను రోజు గుర్తు చేస్తూ ఉంటది. తర్వాత అందరు చెప్పేది ఏంటంటే, ఈ రోజు మీరు ఓడిపోయినట్లు అనిపించవచ్చు, ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు, ప్రపంచం మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని మీకు అనిపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, జీవితంలోని చీకటి రాత్రులే చాలాసార్లు అందమైన ఉదయాలకు నాంది పలుకుతాయి. మీ కలలను మాత్రం వదులుకోవద్దు. అంటే మన ఒక గోల్స్ ని మాత్రం మనం ఎప్పుడు కూడా వదులుకోదు. ఒక బిగ్ గోల్ ని సెట్ చేసుకొని మనం వాటిని సాధించడం కోసం ప్రయత్నం చేయాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు. ప్రతిరోజు ఒక చిన్న అడుగు ముందుకు వేయండి. యాక్షన్ అనేది ఇంపార్టెంట్. కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది ఒక పెద్ద నిర్ణయం కాకపోవచ్చు, ఆగిపోకుండా వేసే ఒక చిన్న అడుగే మన యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది. మీరు ఇది నా జీవితమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. తరతరాలుగా చదువుల ఉస్మానియా యూనివర్సిటీలో ఒక శుద్ధ ముక్కనై ఈరోజు నేను పాఠాలు చెప్తా ఉన్నాను. అంటే ఇది రోజుకో అడుగు, సంవత్సరాల ప్రయాణం, తర్వాత దీని వెనకాల చాలా కఠోర శ్రమ, తర్వాత నెవర్ గివ్ అప్, అంటే ఎప్పుడు కూడా మనం వదిలిపెట్టొద్దు. గెలిచినా నువ్వే, ఓడినా నువ్వే. పరాయి మాటలు అయిపోయిన పూతలు. సో మనున్న సచ్చిన మనమే పోరాడాలి. తర్వాత మన లక్ష్యం కోసం మనమే కష్టపడాలి. సో ఇదంతా కూడా ఆశను వదులుకోవద్దు, ప్రయత్నాన్ని ఆపొద్దు, మిమ్మల్ని మీరు నమ్మడం మానేయద్దు. ఎందుకంటే ఈరోజు మీరు ఎదుర్కొంటున్న పోరాటమే రేపు మరొకరికి ప్రేరణగా మారొచ్చు. సో గెలుపు వెంటనే రాకపోవచ్చు, కానీ ఆగిపోతే మాత్రం ఎప్పటికీ రాదు. సాగిపోతే బతుకు అనేది నా యొక్క ప్రధాన సూత్రం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంది ఇలాంటి కోర్సెస్ అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఒక డౌట్ లో ఉంటారు. సో ఎలాంటి ఛాలెంజ్ ఉన్నా సరే, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే, మీరు ఏ కోర్స్ ని వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? లైక్ మైండ్ పవర్ అవ్వచ్చు, ఎన్ఎల్పి అవ్వచ్చు, ఈఎఫ్టీ అవ్వచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉన్న సమస్యల్లో వాళ్ళు బయట సొల్యూషన్ చేస్తే దొరకదు. సో మన లోపలికి వెళ్ళాలి. సో మైండ్ పవర్ అన్లిమిటెడ్ అనేది ఒక అద్భుతమైన కోర్సు. అందులో ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్, ఎన్ఎల్పిలో ఉన్నటువంటి టాపిక్స్ తో పాటుగా అన్ని టాపిక్స్ ను కూడా కవర్ చేస్తూ చాలా అద్భుతమైన కోర్సు. ఒక రకంగా మన పాయింట్ ఏ నుంచి పాయింట్ బి కి మనం చేరాలంటే, పాయింట్ నుంచి ఒక పాయింట్ చేరాలంటే దానికి కావాల్సిన టూల్స్, టెక్నిక్స్ ను అందిస్తున్నటువంటి ఒక సైంటిఫిక్ కోర్స్ అది. అంటే మనము సక్సెస్ఫుల్ పీపుల్ ని ఎలా మోడలింగ్ చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి లక్ష్యం ఏంది, ఒక గోల్ సెట్టింగ్ ప్రాసెస్. నాకు చాలా అద్భుతంగా నచ్చింది ఏంటంటే గోల్ సెట్టింగ్ ప్రాసెస్. అసలు గోల్ ని ఎట్లా నిర్ణయించుకోవాలి, ఆ తర్వాత దానికి కావాల్సినటువంటి తర్వాత విజన్ బోర్డ్ ఎట్లా తయారు చేసుకోవాలి, పాకెట్ బుక్, ఐడియా బుక్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత మిర్రర్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, తర్వాత మనము గోల్ ని డిసైడ్ చేసుకున్న తర్వాత అఫర్మేషన్స్, విజువలైజేషన్, తర్వాత మన సబ్ కాన్షియస్ మైండ్ కి దాన్ని ప్రోగ్రామింగ్ చేయడము, ఆ తర్వాత మ్యాసివ్ యాక్షన్ లోకి దిగడం, రిజల్ట్ ని చూడడం. ఇది అద్భుతమైనటువంటి.
థ్యాంక్ యూ సో మచ్ గోల్ ఫర్ షేరింగ్. సెట్టింగ్ ప్రాసెస్ ఒక అద్భుతమైన టూల్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న వీడియో అందరూ కూడా ప్లీజ్ మీ ఒక కమెంట్ పెట్టండి, ఎలా అనిపించింది, ఇన్స్పిరేషనల్, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. బికాస్ ఐలే గారి జర్నీ ఇట్స్ అ వెరీ ఇన్స్పిరేషనల్ జర్నీ. తను చెప్పినట్టు బఠానీలు అమ్మిన చేత్తోనే ఒక పిహెచ్డి పట్టా పొందడము, అండ్ అదే చదువుకున్న ఇన్స్టిట్యూట్లోనే ఒక పిహెచ్డి ప్రొఫెసర్గా ఉండడము, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ తన రీసెర్చ్ ద్వారా ఫ్యూచర్లో చాలా చాలా అమేజింగ్ మిరాకల్స్ జరగబోతున్నాయి. సో ఐలే గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ సో మెనీ పీపుల్. ఎందుకంటే ఈ వీడియో చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది. చాలా మందిని వాళ్ళున్న సిచ్యువేషన్స్ని, ఛాలెంజెస్ని దాన్ని బియాండ్గా చూసి ఎస్ నేను కూడా అచీవ్ చేయగలను, నా లైఫ్లో నేను ఒక మిరాకల్ని క్రియేట్ చేయగలను అని నమ్మే ఒక బ్యూటిఫుల్ టాపిక్స్ని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ సార్. మీ ద్వారా ఇంకా చాలా మంది వాళ్ళ పర్పస్ని కనుక్కోవాలి, అండ్ మీ లైఫ్ స్టోరీ చాలా మంది ఇన్స్పైర్ చేయాలి. ఈ మైండ్ పవర్ అన్లిమిటెడ్ బుక్ చాలా బాగుంది సార్. ఇందులో యాక్చువల్ గా 30 days మీరు ఇచ్చినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో అది అద్భుతం. అసలు చాలా బాగుంది సార్ ఇది. థ్యాంక్ యూ. ఆ బుక్ మీ దగ్గర ఉంది కాబట్టి నాకు అర్థమైంది ఆ టాపిక్స్ అన్ని. మార్నింగ్ మైండ్ సెట్, ఈవినింగ్ అది ఎట్లా మనం మార్నింగ్ అఫర్మేషన్స్, తర్వాత ప్రేయర్, దాని తర్వాత టాప్ 3 goals ఎవ్రీడే రాయడం, ఎవ్రీ 1 hour ప్లానింగ్ అనేది చాలా బాగుంది. అసలు ఇది అద్భుతం. ఇది మనం ఏం చేస్తున్నాము, మనం ఎక్కడ ప్రాబ్లం అవుతుంది మనకు అనేది కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక టూల్ లా పనిచేసింది ఇది 100%. ముఖ్యంగా ఈ అన్లిమిటెడ్ మైండ్ పవర్ నుంచి తెలుసుకునేది ఏంటంటే వాట్ వీ వాంట్ అనేది మనం చూడాలి, వాట్ వీ డోంట్ వాంట్ అనేది కాదు. లైఫ్ పర్పస్ ని డిసైడ్ చేయడానికి ఒక పర్పస్ ని నాకు ఒక పర్పస్ ని డిసైడ్ చేసింది. అందుకే నా పర్పస్ కూడా నేను రాసుకుని ఒక డిసైడ్ చేసుకుని, సో మై లైఫ్ పర్పస్ అంటే ఇన్స్పైరింగ్ అండ్ టీచింగ్ త్రూ టీచింగ్, రీసెర్చ్ అండ్ తర్వాత హెల్త్ అండ్ గ్రోత్ ఈ ఏరియాలో నేను వర్క్ చేయాలనేది ఒక ప్రధానమైనటువంటి పర్పస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. So nice. Thank you so much, sir. And thank you for inspiring us and wishing you all the best for your journey and a lot of blessings to you and your family, especially. Thank you so much. More power to you, sir. More power to you. Thank you. Thank you.